కాపు ఫెడరేషన్ నాయకులు ఒంగోలు తాలూకాలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా మంత్రి లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారి మనోభావాలను దెబ్బతీస్తూ ఎక్స్ లో కొంతమంది వైసీపీ నాయకులు కూడా వాళ్ళ కుటుంబాల మీద కూడా విమర్శలు చేయడం జరిగిందని చెప్పి కూడా మనకి కాపు నాయకులు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ కంప్లైంట్ ముఖ్య ఉద్దేశం ఏందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు గొర్రెపాటి అర్జునరావు, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, వారి కుటుంబ సభ్యులను అనేక రకాలుగా నానా దుర్భాషలతో దుర్భాషలాడిన కొంతమంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో శ్రీరెడ్డి అనే సినిమా యాక్టరు, పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటరు, అదేవిధంగా జోగి రమేష్ అనే మాజీ మంత్రి గారు, టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, వీళ్ళు యావత్తు కాపు లోకానికి ఆరాధ్య జయమైన పవన్ కళ్యాణ్ గారిని, వారి భార్యలను, చట్టపరంగా విడిపోయిన వారి భార్యలను అనేక రకాలుగా వీళ్ళు నానా దుర్భాషలాడి చెప్పరాని భాషతోటి వీళ్ళు దుర్భాషలాడటం జరిగింది. వీళ్ళ మీద గత ప్రభుత్వంలో మేము రిపోర్ట్ ఇవ్వటం జరిగింది, ఎవరు తీసుకోలేదు. కానీ ఇప్పుడు మరలా ఇస్తున్నాము. వీరి మీద తగు చర్య తీసుకొని మా అందరికీ తగు న్యాయం కలగజేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ దీనిపై ఏ విధమైన చర్య తీసుకోకపోయినట్లయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఉద్యమం చేయడానికి కూడా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. సార్, మీరు ఈరోజు తాలూకాలో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? దీని ముఖ్య ఎక్స్ లో చేసినటువంటి దానికి ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జునరావు గారు ఆధ్వర్యంలో నేను ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ గారిని, దాంతోపాటు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దానికి రావడానికి గల ప్రథమ ఉద్దేశం ఏమిటంటే, గతంలో సినీ తారైన శ్రీరెడ్డి గారు, సినీ రైటర్ అయిన పోసాని మురళకృష్ణ గారు, అలాగే ఎమ్మెల్సీ గారైన దువ్వాడ శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ పోతే మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రస్తుతమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారిని, వారిని, వారి కుటుంబాన్ని సమాజము వినలేని పదాలతో, అసభ్యకరమైన పదజాలాలతో, మూడు పెళ్లిళ్ళ గురించి, తన పర్సనల్ విషయాల గురించి కానీ రాజకీయంగా ఏదో ఒకటి లబ్ధి పొందాలనే ఉద్దేశం మీద రకరకాలుగా మాట్లాడటం జరిగింది. దీన్ని చూసిన సమాజము తలదించుకునే విధంగా ఉంది. వారి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి విషయాలు చేయటం వల్ల సమాజానికి ఒక చెడు మెసేజ్ వెళ్తుంది. ఈరోజు వాళ్ళు చేసే రేపు ఇంకొకరు చేస్తారు, రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు, ఇంకొకరు అధికారంలోకి వస్తారు. కానీ ఇలాంటివన్నీ కూడా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఇప్పుడు కూడా ఖండిస్తుంది. అది కరెక్ట్ విషయం కాదు. కాబట్టి మనందరం కూడా సమాజంలో బతుకుతున్నాం. సమాజంలో బతికేటప్పుడు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఆ ఎథిక్స్ని ఫాలో అవుతూ ఉండాలి. సో కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఫాలో అయ్యారనే విషయం మన యొక్క దేశం మొత్తం కూడా అందరికీ తెలిసిన విషయమే. సో వారి మీద ఈరోజు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారించి తగిన చర్య తీసుకొని మరి ముందు కూడా ఎవరు కూడా ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు వాడకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ద్వారా ఈరోజు ఇవ్వడం జరిగింది.